చామంతి స్వరాను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్య గది చూపిస్తూ ఉంటుంది. అక్కడ స్వర వాళ్ళ అన్నయ్య ఫోటోలు చూసి షాక్ అవుతుంది. చామంతి, మీ అన్నయ్య లాయర్ చదువుకున్నాడా? మీ అన్నయ్య ఇంత బాగా చదువుకొని ముందు ఇలా ఉండి ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది స్వర. అప్పుడు చామంతి, మా గౌరన్న ఇలా కావడానికి కారణం, మా గౌరన్న చదువుకునేటప్పుడు మా పక్కూళ్ళో ఉన్న ఒక పల్లెటూరు అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయి ఉన్నట్టుండి మాయమైపోయింది. అది ఎలా మాయమైపోయిందో కూడా తెలీదు. అప్పటి నుంచి మా అన్నయ్య ఇలా అయిపోయాడు అని చెప్పేసి చామంతి స్వరతో అంటుంది. ఇంతలో చామంతి వాళ్ళమ్మ నాగరత్నం అక్కడికి వస్తుంది. చామంతి ఈ విషయాలన్నీ స్వరాకు చెప్తుంది. స్వర వాళ్ళు ఏమన్నా కనిపెడతారా అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతుంది. స్వర అమ్మాయి ఉన్నట్టుండి ఎలా మాయమైపోతుంది, ఎవరన్నా కావాలనే మాయం చేశారా, ఏం చేశారు, దీనికి ఈ కారణం నాగరత్నం గారేనా, నాగరత్నం గారే అమ్మాయిని మాయం చేశారా, ఏం చేశారు అని చెప్పేసి కనిపెట్టాలి. అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టాలి, ఏమైందో తెలుసుకోవాలి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే అండి మన ఇవాల్టి లేటెస్ట్ ప్రోమో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.